అసలు జగన్మోహన్ రెడ్డి గారి పద్ధతి మార్చుకోవాలి అనే మనిషి కాదండి. జగన్మోహన్ రెడ్డి గారి పద్ధతి ప్రజలకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ప్రజలకు తెలుసు. ప్రజలందరూ ఆయన దేవుడిగా పూజిస్తుంటే ఆయన పద్ధతి మార్చుకోమంటానికి మీరెవరండి? ఆయన పద్ధతి మార్చుకోవడం అంటే ఆయన జనాదరణ మీరు చూడలేకపోతున్నారు. ప్రజలు సముద్రంలాగా వచ్చేస్తున్నారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఎవరిని ఓదార్చినా తప్పే, ఎవరిని అయ్యో పాపం అన్నా మీ తప్పే. అంటే బూతు పాపం అని జగన్మోహన్ రెడ్డి గారు అంటే అది బూతు. మీరు బూతులు తిట్టినా కూడా దైవ వాక్కులు. మారండి, ఇప్పటికైనా మీరు మార్చుకోండి. సంవత్సరం అయిపోయింది, సంవత్సరంలో ప్రజలు వ్యతిరేకత వచ్చింది. వ్యతిరేకత లేకుండా పరిపాలించేది ఎట్లా అని పరిపాలన మీద పెట్టండి మీరు ముందు. అంతేగాని ఎప్పుడు 24 గంటలు జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడవటమే సరిపోతుంది మీకు. ఎప్పుడు ప్రతిపక్షాల మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద నాయకుల మీద కేసులు పెట్టుకోవడమే సరిపోతుంది. ఇది కాదు మీరు చేయాల్సింది. ప్రజల రక్షణ ఎట్లా, ప్రజల పరిపాలన ఎట్లా, ప్రజలు ఎలా బ్రతుకుతారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చదువుకునే పిల్లలకు మనం ఏం చేయాలి, మహిళలకు మనం ఏం చేయాలి, ఎన్ని చాట్ల అఘాయిత్యాలండి, ఎన్ని అన్యాయాలండి, ఎన్ని చాట్ల హత్యలండి, ఎన్ని చాట్ల ఆత్మహత్యలు చేసుకునే నిన్న కాక మొన్న సొంత మీ జిల్లా మీ కాన్స్టిట్యున్సీలోనే ఏం జరిగిందండి? మీ జిల్లాలో ఒక మహిళని తాళ్లతో పెట్టి కట్టి కొడుతుంటే ఏం చేశారండి మీరు? తర్వాత ఓదార్పు ఏంటో తెలుసా? అది మీ కార్యకర్తలు కాబట్టి మాకు మీరున్నారనే ధైర్యంతో కొట్టేస్తున్నారు వాళ్ళు. అది కూడా మార్చండి ప్రజల్లో. అందుకే మీరేమంటారు? కార్యకర్తలు వెళ్ళిపోతారు, కార్యకర్తలు ఊరుకోరు, కార్యకర్తలు ఎగదోలేస్తున్నారు. మీరు కార్యకర్తలను చెడగట్టొద్దు దయచేసి. మాకున్నారు లేని భరోసాతో వాళ్ళు రోడ్డుకి ఎక్కేసి అన్ని పార్టీల వాళ్ళని హింసలు పెట్టే ప్రయత్నం మీరు చేయొద్దు. సోషల్ మీడియాలో మాట్లాడితేనే మాది తప్పు, అయ్యా మీరు తప్పు చేశారయ్యా అని చెబితేనే మాది తప్పు. జగన్మోహన్ రెడ్డి గారు అసలు మీకు తెల్లారు లెగిస్తే దేవుణ్ణి పూజిస్తారు చూసారా, మంత్రాలు చదువుతారు చూసారా, అట్లా జగన్మోహన్ రెడ్డి గారిని 100 సార్లు మాట పద్దాక జగన్మోహన్ రెడ్డి గారు అనుకోకపోతే మీ జీవితం అసలు గడవట్ల ఎవరికి కూడా.